బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాచకొండ ఎల్బీ నగర్ కు చెందిన సీనియర్ పాత్రికేయుడిపై ఓ ప్రైవేట్ హాస్పిటల్ యజమాని దురుసుగా ప్రవర్తించాడు. జర్నలిస్ట్ రాజును ఓ ఇష్యూ నేపథ్యంలో మ్యాక్స్క్యూర్ ఆసుపత్రి ఎండీ జితేందర్ రెడ్డి ఇష్టానుసారంగా దూషించాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ తనను బెదిరింపులకు గురి చేశాడని రాజు ఆరోపించాడు. దీంతో జర్నలిస్ట్ రాజు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మ్యాక్స్క్యూర్ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి ఎండీ జితేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని హయత్ నగర్ పోలీసులకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. తక్షణమే సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. రాచకొండ ఎల్బీ నగర్ కు చెందిన సీనియర్ పాత్రికేయుడిపై ఓ ప్రైవేట్ హాస్పిటల్ యజమాని దురుసుగా ప్రవర్తించాడు. జర్నలిస్ట్ రాజును ఓ ఇష్యూ నేపథ్యంలో మ్యాక్స్క్యూర్ ఆసుపత్రి ఎండీ జితేందర్ రెడ్డి ఇష్టానుసారంగా దూషించాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ తనను బెదిరింపులకు గురి చేశాడని రాజు ఆరోపించాడు. దీంతో జర్నలిస్ట్ రాజు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మ్యాక్స్క్యూర్ ప్రైవేట్ కార్పొరేటర్ ఆసుపత్రి ఎండీ జితేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని హయత్ నగర్ పోలీసులకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. తక్షణమే సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. చెప్పండి. థ్యాంక్ యూ. రాచకొండ ఎల్బీ నగర్ కు చెందిన సీనియర్ పాత్రికేయుడు రాజుపై మ్యాక్స్క్యూర్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ కూడా అతన్ని బెదిరింపులకు గురి చేసినట్లు రాజు చెప్తున్నాడు. అయితే దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే తన కుటుంబ సభ్యులకు తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఈ విషయం పైన కూడా మరికొద్ది క్షణాల్లో ఛార్జ్ తీసుకోవాలంటూ జర్నలిస్టులు కూడా డిమాండ్ చేయడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన అలా ప్రవర్తించడం జరిగింది, ఏ విషయం పైన రాజును ఇది అంత దుర్భాషలు ఆడడం జరిగింది, అసలు విషయం ఏమిటనే వివరాలు కూడా పూర్తిగా బయటికి రావాల్సి అయితే ఉంది. ఎటకేలకు రాజుకైతే క్షమాపణ చెప్పాలి. అలాగే అంతేకాకుండా రాజు విషయంలో ఏం జరిగింది అనే విషయాలు పూర్తిగా కూడా బయటికి రావాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు తనకు ప్రాణహాని ఉందంటున్న విషయాలు కూడా రాజు మరికొద్ది క్షణాలు చెప్తారని కూడా చెప్తున్నారు. అయితే అసలు రాజు ఏ విషయంపై హాస్పిటల్ కి వెళ్ళాడు, ఎందుకు అంతగా యాజమాన్యం సీరియస్ అయింది అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ లిఖిత. కాల్ కట్ చేసినందుకు అన్నా మీరే కట్ చేసి కాల్ కట్ చేసినందుకు అన్నా మీరే కట్ చేసి నేను కట్ చేయలేనా, మీరే కట్ చేసి. నువ్వు కట్ చేయలే కదా. అన్నా తాగు సినిమా ఏంటో నీకు చూపిస్తా, ఇప్పుడు గుర్తుపెట్టుకో. అంతేనా? తాగు సినిమా అంటే ఎట్లుంటుందో నేను చూపిస్తా. సరే అన్న, చూపి అన్న. ఓకేనా? ఓకే, లైన్ లో ఉండు, రెడీగా ఉండు. అన్నా తాగు సినిమా అంటే నేను ఏ విధంగా నేను లీగల్ ని చూపిస్తాను, లీగల్ ని చూపిస్తా. ఇంటర్మీడియట్ చదువుకున్న పట్టిన కొడుకు డాక్టర్ మీద వెయిట్ చేసే అర్హత ఎవరికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం బొచ్చు దొరికని ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ తో మాట్లాడుతున్నా. ఓకేనా? నువ్వు రికార్డ్ చేసుకో, ఏమన్నా చేసుకో. అర్థమవుతుందా? సిటీ రిపోర్టు, ఓకేనా? సిటీ రిపోర్టు, ఓకేనా? సిటీ ఫిల్ము, సిటీ రిపోర్టు, పేషెంట్ కౌన్సిలింగ్, డాక్టర్ కౌన్సిలింగ్, బిఫోర్ సర్జరీ కౌన్సిలింగ్, ఆఫ్టర్ సర్జరీ కౌన్సిలింగ్, డైలీ కౌన్సిలింగ్, ఎవ్రీథింగ్ ఐ విల్ సబ్మిట్ ఇన్ కోర్ట్. ఓకే? Okay. I will submit in court. Everything I will submit in court. You ask for intermediate candidate. Okay.
ఓకేనా? చెప్పండి. నువ్వు జర్నలిస్ట్ అర్థమన్నా? ఆ దిశ ఛానల్ కి, దిశ పేపర్ కి ఇజ్జత్ తక్కువ సవాల్. డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే వేరే పని చూసుకో. డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే వేరే పని చూసుకో. నువ్వు అందరినీ అలా తప్పగా ఎవరి మీద వాడితే పేపర్ మీద పేరు రాసుకుంటా, నా ఇష్టం న్యూస్ రాసుకుంటా అంటే పడేటోడు ఎవరు లేడు. నీ ఇంట్లో నీ బిడ్డ గురించో నీ కొడుకు గురించో మాట్లాడుతూ నువ్వు ఊపుతావా? నీ బిడ్డ ఇట్లాంటి అంటే నువ్వు ఊపుతావా? నీ కొడుకు ఇట్లాంటి అంటే నువ్వు ఊపుతావా? నాకు చెప్పు నీ బిడ్డ గురించి మాట్లాడతా, నువ్వు ఊపుతావా? నువ్వు ఊపుతావా? ఒక ప్రాణం అన్నా, ఒక ప్రాణం విలువ అన్నా. బిడ్డ కూడా ప్రాణమే. అవును, ఒక ప్రాణం. నీ హాస్పిటల్కి ఎందుకు వస్తారే? బతకనీకి వస్తారు కదా. బతకనికే వస్తుంది. మరి చంపేస్తున్నావు కదా అన్యాయంగా. అంటే ఇప్పుడు జయలలిత మరి 500 కోట్లు పెట్టి ఎంత అనిపోయిందా? జయలలిత గురించి మనకి అంటే ఇప్పుడు డాక్టర్లు లైఫ్ సేవర్స్ కానీ జయలలిత గురించి ఎందుకు కానీ మన హాస్పిటల్కి ఎందుకు వస్తారే? ఇంకిత జ్ఞానం లేదు. అది కొడుకు డాక్టరు. సరేనే, సరే ఎవరైనా ఉండను కానీ పట్టుకొని సిగ్గు శరం ఉందా నీకు మాట్లాడడానికి? సరే, నాకు సిగ్గు శరం లేదు. నీ హాస్పిటల్కి అయితే బతకనీకి వస్తారు కదా ఎవరైనా. బతికిద్దామని ప్రయత్నం చేస్తాం. మరి బతకలేదు కదా, చచ్చిపోతురు కదా. మీలాంటి చిల్లరగాళ్ళు మార్కెట్ లో నేను చిల్లరగాన్ని గురించి అన్నా, నీ హాస్పిటల్కి అయితే బతకనీకి వస్తారు కదా. మీరు పేషెంట్ ఉన్న డబ్బు మేమేమి ఆర్ఎంపీ డాక్టర్లం కాదు, మీకు రెఫర్ చేసుకోండి అన్నా. మేము ఆర్ఎంపీ డాక్టర్లం కాదు, మేము జర్నలిస్టులం. మేము ఆర్ఎంపీ డాక్టర్లం కాదు. మీ గురించి తెలుసు రాజు వాళ్ళకి అనుకున్నా తెలుసు. అవునా, తెలుసు. చెప్పు, అందరూ నాకు చెప్తారు, నేనేందో చెప్తారు. వాళ్ళకు 10,000 ఇస్తే అవునా సరే, అందరు చెప్తారు. పొద్దుగాల నిన్ను సూట్ వేస్తారు మీద. నువ్వు దమ్ము తాగలేకపోతే పొద్దుగాల హాస్పిటల్ కాడికి వచ్చి లైవ్ వచ్చి మాట్లాడరా. అదెందుకే లైవ్ ఎందుకు? అంత టైం ఎందుకు అయితే? నువ్వు రేపు పొద్దుగాల వచ్చి మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తా. ఇక ఎవరు రా నువ్వు మాట్లాడడానికి? ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాదు. ఏం తెలుసు నీకు? అన్ని తెలుసు. మీ హాస్పిటల్ ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్పేదాను. డాక్టర్ విశ్వక్సేనారెడ్డి సారు న్యూరో సర్జన్. ఈజ్ ద ఫేమస్ ఆఫ్ న్యూరో సర్జరీ. ఓకేనా? వచ్చి హైదరాబాద్ పిఎస్ లో వాంగ్మూలం ఇచ్చిస్తా. ఓకేనా? నా కొడక నువ్వు తాగో సినిమాని ఎట్లా అంటావు? కాదన్నా, నువ్వు ఎందుకు టెంప్ట్ అవుతున్నావు అంతగానో? నీ బిడ్డ గురించి మాట్లాడుతుంది టెంప్ట్ కావా? ఇది కూడా నా బిడ్డదే. మ్యాథ్స్ కూడా వస్తుంది నా బిడ్డ. నీ బిడ్డ గురించి మాట్లాడతా. ఊపుతావా? అవునా, నువ్వు హాస్పిటల్ ఎందుకు పెట్టినావు? నువ్వు హాస్పిటల్ ఎందుకు పెట్టినావు? మాట్లాడతా. నువ్వు ఊపుతావా? కాదన్నా, నువ్వు హాస్పిటల్ ఎందుకు పెట్టినావు? 10 మంది బతికినీకి పెట్టినావు కదా. నువ్వు హాస్పిటల్ ఎందుకు పెట్టినావు? ట్రీట్మెంట్ కమిషన్ దేనికి పెట్టినా? ఓకే సరే, కానీ ఇలాంటి వాళ్ళకు గుర్తుపెట్టుకో. హైదరాబాద్ జోన్ లా ఎన్ని హాస్పిటల్ వాళ్ళు డెత్ అయినా కూడా డబ్బులు మేనేజ్ చేస్తున్నాం కానీ జితేంద్ర రెడ్డి డబ్బులు మేనేజ్ చేయడు. ఆఫ్టర్ ఆల్ నేను తప్పు చేయట్లే కనుక ఏ జర్నలిస్ట్ డబ్బులు ఇయ్యా, బరాబర్ నేను డబ్బులు ఇయ్యా. చేయమంటావా? ఏ కోర్టులో సబ్మిట్ చేయమంటావా? నా రిపోర్ట్ సబ్మిట్ చేయమంటావా? చేస్తా. ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్ గాళ్ళు వచ్చి 10,000 ఇవ్వమంటే ఇస్తా, లేకపోతే ఇయ్యను అని ఇంటర్మీడియట్ క్యాండిడేట్ గాలో, పీజీ క్యాండిడేట్ గాలో, డిగ్రీ చేసినోడో లేకపోతే ఇంకోడో జర్నలిస్టే నేనేం పీకలేదు. నేను పీకినప్పుడు నాకు ఫోన్ చేసినావు నువ్వు. నువ్వు తాగు సినిమా అని రాసినావు. తాగు సినిమా ఏమని తాగు పిఎస్రా. మరి నువ్వు చేసిందేంటే అదే కదా, మీరు చేసింది అదే కదా ట్రీట్మెంట్. అడిగి పోదాం పోచంపల్లికి. అయితే చేస్తారా? నువ్వు ఎందుకు వాళ్ళని తెలిసి వాళ్ళ చుట్టాలే రే. తొందర ఏం పడకు. ఓకేనా? 3,80,000 వదిలిపెట్టుకున్నా చుట్టాలే వాళ్ళు. వదిలిపెట్టుకున్నావు, అర్థమైంది. ఓకేనా? 6,30,000 కట్టించుకున్నావు, 3,90,000 వదులుకున్నావు. నేను వన్నోలే కానీ
మరి నాకెందుకు ఫోన్ చేసినావే నువ్వు? అవును నా ఓడు నాకు తెలిసిన మరి నాకెందుకు ఫోన్ చేసినావు? నాకెందుకు ఫోన్ చేసినావు నువ్వు? ఎవరు నువ్వు ఆ? ఏం రాసినావు? మరి జరిగింది అది ఏం రాసు? నీ జరిగింది బిడ్డ, రాసిన. నీ బిడ్డ ఆ? ఊకుంటావా? రాస్తా. ఓడు ఆ? మరి నేను చేయలే కదా మరి నువ్వు లంచ్ చేస్తే రాస్తా కదా. నీకు రాసినావు. నీకు బిడ్డ ఉందో లేదు నాకు కదా. నీకు బిడ్డ ఉందా? ఉందా? నీకు బిడ్డ ఉందా? అవునా నువ్వు మాట్లాడేది ఏంటి? నువ్వు తాగినావా ఏంటి మందు? ఓరు నువ్వు తాగున్న పొద్దున పిఎస్కి వచ్చి పొద్దుగాల 9 గంటలకు వచ్చి ఇదే మాట్లాడతా. భయపడే వ్యక్తిని కాదు. అరే నువ్వు భయపడతావు అని నేను అంటలేను. నువ్వు క్లారిటీ చెప్తే సమాజంలో నీ హాస్పిటల్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, రెగ్యులర్ గా జరుగుతున్నాయి. నా కొడుకులు ఇలాంటి నా కొడుకులు డబ్బుల కోసం పనిచేస్తారేమో. సరే నేను లుచ్చనా కొడుకునో ఏ కొడుకునో గానీ నీకు హాస్పిటల్లో ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా రెగ్యులర్ గా. నా దాంట్లో వచ్చేది ఎమర్జెన్సీ కేసులు వచ్చి నువ్వు సర్జరీ చేసురా మరి బొత్తుగాడివి. కాకపోతే మీకు కాకపోతే వేరే హాస్పిటల్ రిఫర్ చేయాలి కదా. నువ్వు వచ్చి నీ కొడుకు వచ్చి ఎదురా మరి ఆపరేషన్. మా కొడుకు ఎందుకు వస్తారు కానీ నువ్వు చేయాలి కదా. మరి దేనికి మాట్లాడుతున్నావు? మరి నీకు నువ్వు చేయాలి కదా. నీ కొడుకు రాని పొద్దుగాల నీ కొడుకు అరే కొడుక అంటే అందరినీ ఎంబీబీఎస్ చెప్పినా నీ కొడుక ఏ హాస్పిటల్ పని చేస్తున్నావురా? సరే సరే ఎన్ని కేసులు వస్తాయిరా? అన్న ఇప్పటికి అన్నానే మాట్లాడుతున్నా. నువ్వు టంగ్ స్లిప్ అవుతున్నావు. నువ్వు టంగ్ స్లిప్ అవుతున్నావు. అన్నానే మాట్లాడుతున్నా. చెప్పేది నువ్వు నీలాంటి వాళ్ళు మస్తు మంది చూసా. చెప్పేది నువ్వు నిజాయితీ మాట్లాడు. ఏం అనుకోవట్లే నేను. జర్నలిస్ట్ అంటే ఏంటి? నిజాయితీ మాట్లాడు. నువ్వు గ్రేట్ అనుకుంటున్నా కానీ నువ్వు అదే విషయంలో రిపోర్ట్ ఇచ్చే ముందు హాస్పిటల్ ముందు మేనేజ్మెంట్ ఎవరైనా ఫోన్ నెంబర్ తీసుకొని సర్జరీ ఎవరు చేసిరు ఓకేనా? ముందు ఏం చెప్పి మొత్తం బ్యాంకులో తీసుకో, రికార్డింగ్ తీసుకో. అప్పుడు అన్ని తీసుకున్నాం కానీ రాసిందనే అన్ని ఉన్నాయి నా తన ఎవిడెన్స్. ఏం తీసుకోను వస్తా మార్నింగ్ రా. నువ్వు టంగ్ స్లిప్ కాకు. టంగ్ స్లిప్ అవుతున్నావు బాగా. నువ్వు టంగ్ స్లిప్ అవుతున్నావు. నీ కోట్లు ఉండొచ్చు. నీ కోట్లు ఉంటే పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. నేను బతుకున్నాను అట్లా. ఎవరిది? నేను నీకేమైనా ధమాక్ ఉంటే నా మీద ఏమైనా ఫైల్ చేయాలనిపిస్తే నువ్వు శవాల మీద పేలాలు ఏరుకుంటావు. నువ్వు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నావు. మరి నువ్వు టంగ్ స్లిప్ అవుతున్నావు బాగా. మరి నువ్వు ఏం చేస్తున్నావు? 4 చచ్చిపోయారు మీ హాస్పిటల్లో పెట్టినాక. పిచ్చి మాటలు మాట్లాడకు. ఇగో నేను ఎక్కువ మాట్లాడకు. నువ్వు ఎక్కువ మాట్లాడకు. నువ్వు ఎక్కువ మాట్లాడితే బాగుండదు. జర్నలిస్ట్ మాట్లాడడానికి సిగ్గుసరేమన్నా? నువ్వు జర్నలిస్ట్ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కువ మాట్లాడకనా. నేను గౌరవిస్తున్నా. నేను అన్నా. అరే నీకు ఇప్పుడు కాదండి పొద్దుగాల షూట్ వేసినాక కొడుకొని సంగతి చెప్తాను. నువ్వు ఏమని వేసుకోపో కానీ నేను మాట్లాడేటప్పుడు మాట్లాడు. చూసుకోరాదు. షూట్ చేసుకో, ఇంకేమని వేసుకో. నేను ఇదే పొద్దుగాల నేను ఏమన్నాను? నా దగ్గర ఉన్న వాంగులు రిపోర్ట్ మొత్తం తీసుకొని పోతా. నువ్వు బాగా వచ్చింది ఎట్లా అయిందో ఎట్లా కాదో చూపిస్తా. చూపిస్తా. ఇంకో దగ్గర వండుకున్నా చూపి నాకు. నేను అంటున్నా పెళ్ళ ఇంకో దగ్గర వండుకుని అంటున్నా. నువ్వు వస్తావా? ఎందుకు టెంప్ట్ అవుతున్నావు? నువ్వు వస్తావా? పాడుతావు. నువ్వు వస్తావా? వస్తా. అన్ని చూపిస్తాలే. రేపు సినిమా చూపిస్తా నీకు. మళ్ళా రేపు సినిమా చూపిస్తా నీకు. నువ్వు రా. చూడు. నువ్వు రా. ఏహేపో నీలాంటి వాళ్ళని మస్తు మంది చూసిన. నువ్వెంత నేనెంత పో. నువ్వేం చేస్తావు? అయ్యో నీలాంటి వాళ్ళను 100 మంది చూసినా నేను. నా ఇంటికెళ్ళి రేపు నువ్వేం మాట్లాడతావు? నువ్వు బూతులు మాట్లాడతావు, నేను మాట్లాడు అంతే. నువ్వు బూతులు మాట్లాడుతావు, తాగి మాట్లాడుతున్నావు.
ఓ తాగి మాట్లాడుతున్నావు, నువ్వు తాగి మాట్లాడుతున్నావు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడా. నేను చెప్తున్నా కదా, నువ్వు ఒక హాస్పిటల్ నడిపిస్తావు ఇట్లా మాట్లాడవు, ఒక హాస్పిటల్ నడిపిస్తావు ఇట్లా మాట్లాడవు. నీ హాస్పిటల్లో ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఆల్రెడీ, నేను ఆల్రెడీ ఎన్ఎంసీకి పెట్టినా, అందరికి పెట్టినా, నేను మొత్తం మెడికల్ కౌన్సిల్ పెట్టినా. చూద్దాం పో. నువ్వు నన్ను అంటున్నావుగా, నన్ను బిక్తా అంటున్నావుగా, నేనేం బిక్తానో చూపిస్తా పో. నా గురించి నీకు తెలియదు ఇంకా. పో, నువ్వు నా గురించి ఏం తెలియదు నీకు, నా ఇంటికా కూడా తెలియదు నీకు. నా గురించి తెలుసుకో, నా గురించి తెలుసుకో ఫస్ట్, నా గురించి తెలుసుకో ఫస్ట్. మాట్లాడేటప్పుడు నా గురించి తెలుసుకో, అర్థమైందా? నువ్వు మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు, నా గురించి తెలుసుకో ఫస్ట్. నీ కోట్లు ఉండొచ్చు, నీ కోట్లు నేను చెప్తున్నా ఇప్పుడు, నీ కోట్లు నీ మర్చి పెట్టుకో. నేను చెప్తున్నా, నువ్వే వేరే మాటలు రావు. నేను మాట్లాడా మాటలు, బూత్ మాటలు నాకు రావు, నీ లెక్క రావు నాకు. పో చూపిస్తా. అంతేనా? చూద్దాం పో. నా ఇంటికి మీద పొత్తులు అంతేనా? ఇప్పుడు చెప్తున్నా, నువ్వు 4 తెక్కులు అన్నావు కదా, 4 తెక్కులు నా మీద కేసు పెట్టుకోగల. ఓకేనా? నువ్వు పెట్టుకుంటావు కేసులు, నువ్వు ఆడంగి నువ్వు పెట్టుకుంటావు కేసులు. అరే నువ్వు ఆడంగి నువ్వు పెట్టుకుంటావు పోయి కేసులు. నేను పెట్టా, నేనేం చేయాలో చేస్తా. భయపడుతున్నావు, ఒక కేసుకి ఇంత భయపడుతున్నావు అంటే నేను అర్థమైపోయా. నువ్వు ఈ కేసుకే భయపడి నాకు ఫోన్ చేసినావు అంటే, జీదానికి భయపడి, ఒక వార్త రాస్తేనే భయపడి ఫోన్ చేసి. డబ్బులు ఇస్తారు మీకు పని, డబ్బులు లేకపోతే మీ బతుకులు ఎంతరా? మీ డబ్బులు ఇస్తారు, మీ ఎంతరా? నువ్వు మీరు నాకు లోన్కి ఇచ్చినావు డబ్బులు, లోన్కి ఇచ్చినావు డబ్బులు. నువ్వు ఎన్నోటింగ్ రావట్లేదు తెలుసా మాకు? నువ్వు వచ్చినావు వారు నీ మొత్తం తెలుసు, చేసిన మొత్తం తెలుసు. సరే నువ్వు పెడతాను, కేసు పెట్టుకో పొద్దుగాల. నేను పెట్టపో, విక్కుతున్నావుగా, నువ్వు బెటర్ అదే. నేను నల్లగొండం బిడ్డను. ఎవరు ఏం బిడ్డరే పెట్టు రాదు. అరే పెట్టు రాదు, పెట్టుకోపోరాదు. అమ్మ మీ పేపరు అసలు ఉంటాను తెలుసా? మీ పేపరు ఎవరు తెలియదు. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు నాకు? మరి ఎందుకు ఫోన్ చేసినావు? నా పేపర్ ఓన్ తెలియదు, చెప్పాను. నా పేపర్ ఓన్ తెలియదు, మా పేపర్ ఎవరు తెలియదు. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు నాకు? ఎందుకు చేసినావు? మళ్ళా ఎవరు పట్టించుకోడు కదా, ఏ ఫోన్ చేయని ఉద్దేశం ఉండే అన్నా. నువ్వు బాడుకో, అది మాట్లాడకే. నువ్వు పెద్ద మనిషి.